హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం మీ బాడీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి, మీకు ఆస్తమా ఉన్నప్పుడు అసలు మీకు ఏం చేంజెస్ జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ బాడీ అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ చేస్తుందో ఇమ్మీడియట్గా 2 పనులు జరుగుతాయన్నమాట. ఒకటి బ్రాంకోస్పాజమ్ అంటాం. ఏంటంటే మన ఎయిర్వేస్ ఉన్నాయి కదా, ట్రాకియా అన్నాము, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టర్షరీ బ్రాంకై అన్నాం కదా, ఇవన్నీ నారో అయిపోతాయి. అంటే బ్రాంకోస్పాజమ్ అయిపోతాయి. అంటే వాటిలో స్మూత్ మజిల్ ఉంటుంది. ఆ బ్రాంకై ఏదైతే ఉంటుందో ఈ పైపుల చుట్టూ ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుందన్నమాట. కాంట్రాక్ట్ కావడాన్ని బ్రాంకోస్పాజమ్ అంటారనమాట. ఎప్పుడైతే ఆ స్పాజమ్ జరుగుతుందో ఎయిర్వేస్ అన్నీ నారో అయిపోతాయి. అంటే చిన్నగా అయిపోతాయి. దాంతో పాటు ఒక అలర్జిక్ రియాక్షన్ వల్ల మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ దెబ్బతినడం వల్ల మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. మ్యూకస్ అనేది ఒక జిగురు లాంటి పదార్థం. ఎప్పుడైతే ఇది సెక్రీట్ అవుతుందో ఇంకా నారో అయిపోతుందన్నమాట. ఆల్రెడీ బ్రాంకోస్పాజమ్ వల్ల నారో అయిపోతుంది. ఈ మ్యూకస్ వల్ల ఇంకా నారో అయిపోయి మీకు గాలి లోపలికి పోవడానికి, బయటికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అబ్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. దీన్నే మనం ఆస్తమా అంటాం. ఈ మ్యూకస్‌లో గానీ, లేకపోతే ఈ ఎయిర్‌వే నార్మల్‌గా ఉన్నప్పుడు ఎటువంటి ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ గానీ, ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అక్కడ ఉండవు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ వస్తుందో, ఈ వాల్స్ అంటాం గదా, ఈ వాల్స్ దగ్గర ఏమవుతుందంటే న్యూట్రోఫిల్స్ అని, బేసోఫిల్స్ అని, ఈసినోఫిల్స్ అని, మోనోసైట్స్ అని చాలా ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ అక్కడికొస్తాయి. సో, దీనివల్ల అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల బాగా మ్యూకస్ సెక్రీట్ అవుతుంది. రెడ్‌నెస్, స్వెల్లింగు, ఎడిమా ఇవన్నీ మనము కామన్‌గా ఆస్తమాలో చూస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఆస్తమాలో 2 రకాలుంటుంది. ఒకటి అటోపిక్ ఆస్తమా అంటాము. ఒకటి నాన్ అటోపిక్ ఆస్తమా అంటాం. ఎటోపిక్ ఆస్తమా అంటే ఏంటంటే, ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది. పుట్టుకతో వస్తుంది. అంటే వంశపారంపర్యం నుంచి వస్తుందనమాట. నాన్ అటోపిక్ ఆస్తమా అనేది పుట్టుకతో రాదు. పెద్దవాళ్ళు లేకపోతే అడల్ట్స్ అయిన తర్వాత వస్తుందనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అటోపిక్ ఆస్తమాలో ఏముంటుందంటే అలర్జిక్ హిస్టరీ ఉంటుంది. మీకు ఏదైనా అలర్జీ ఉన్నా, రెస్పిరేటరీ అలర్జీ ఉన్నా, ఫుడ్ అలర్జీ ఉన్నా, స్కిన్ అలర్జీ ఉన్నా ఇది ఆస్తమా కిందకి మారుతదనమాట. కానీ నాన్ అటోపిక్ ఆస్తమాలో ఇలా ఉండదు. నాన్ అటోపిక్ ఆస్తమాలో మీకు అలర్జీ లేకున్నా కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. బట్ అది అడల్ట్ ఏజ్‌లో వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్‌లో మనకేం తెలుస్తుందంటే అటోపిక్ ఆస్తమాలో ఐజీఈ లెవెల్స్ అంటామనమాట. ఐజీఈ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ. ఇవి ఎలివేటెడ్‌గా ఉంటాయి. అంటే ఎక్కువ ఉంటాయి. మనకు నాన్ అటోపిక్ ఆస్తమాలో ఏంటంటే ఇవి తక్కువగా ఉంటాయి. అసలు ఉండవన్నమాట ఇవి. సో, అది మనము అటోపిక్ ఆస్తమా, నాన్ అటోపిక్ ఆస్తమా అని చాలా ఈజీగా గుర్తుపట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. Fiticus Homeopathy